నమస్తే అండి. ఎవరమ్మా? శివ మీ అబ్బాయా అండి? మీ అబ్బాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో టాపర్ అయ్యాడు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నువ్వు చెప్పేది మా అబ్బాయి శివ గురించా? అవునండి. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం ఏంటండి, మీ అబ్బాయి సిటీ మున్సిపల్ కమిషనర్ గా సెలెక్ట్ అయ్యాడు. నువ్వు ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. శివా 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 రే శివా శివా ఏంటమ్మా? లేరా, నీకు ఉద్యోగం వచ్చిందని పేపర్లో వచ్చిందిట్రా. టీవీ వాళ్ళు నీ కోసం వచ్చారా. లేరా, లే. జాగ్రత్త. నువ్వా? మేడం మీరా? నువ్వు చెత్తేరుకుంటావు కదా, ఎగ్జామ్ టాపరా? పేదవాడు గొప్పవాడైతే ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మేడం. ఎగ్జామ్లో పాస్ అయితే సరిపోదు, డబ్బులు కడితే గానీ జాబ్ రాదు అన్నారు. డబ్బులు కట్టే స్తోమత మాకు లేదు, అందుకే ఎగ్జామ్లో టాపర్ తెచ్చేసుకున్నా. నువ్వు నిజంగానే ఉద్యోగానికి అర్హుడు అని అనుకుంటున్నావా? నేను ఈ సిటీ మొత్తంలో బాటిల్ ఏరుకుంటా మేడం. కేజీ బాటిల్ 15 రూపాయలు, బీర్ బాటిల్ అయితే 2 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. సిటీ మొత్తంలో ఎక్కడ చెత్త ఉందో, ఎంత చెత్త ఉందో నాకు బాగా తెలుసు. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందే ఈ పని చేస్తున్నాను. నాకన్నా బాగా ఎవరికి తెలిసి ఉంటుంది మేడం. నువ్వు అనుకున్నది సాధించగలిగావు, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? చిన్నప్పుడే తల్లిదండ్రిని వదిలేసి ముక్కు ముఖం తెలియని పెళ్లి చేసుకుంది. ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా బాధపడి ఆగిపోలేదు. నా కోసం కష్టపడి పని చేసుకుని సంపాదించి నన్ను పెంచి పెద్ద చేసింది. కర్రల పొయ్యి మీద వంట చేస్తూ ప్రమాదవశాత్తు కళ్ళు పోయాయి. అయినా ఇప్పుడు కూడా తనే వంట చేస్తూ నన్ను చూసుకుంటుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తన ప్రేమ తక్కువైనట్టు నాకు అనిపించలేదు. జీవితం అంతా కష్టాల్లో బతికిన తల్లిని ఏ కష్టం తెలియకుండా చూసుకోవాలనుకుంటున్నాను, అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. మేడం, మేము ఈ చెత్త పని చేస్తే మమ్మల్ని చులకనగా చూస్తారని తెలిసినా చేస్తాం, కానీ ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు. కష్టపడి పని చేయడం అలవాటు పడిన వాళ్ళం మేడం. ఆ రోజు జరిగిన దానికి సారీ, నేను అలా చేసుండకూడదు. పర్లేదు మ్యామ్. ఇంటి వనరు పట్టుకుని పోకిరి అంటారా? అంకిల్, మీరు పోకిరి అంటే ఏమో అనుకున్నారు, అది మహేష్ బాబు సినిమా, ఇండస్ట్రీ హిట్. నువ్వు ముందు రెంట్ కట్టు. అంకుల్,